నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మనకి ఏమాత్రం కొంచెం అనారోగ్యం వచ్చినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్తాం. అది కూడా అలోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్ అయితే ఇమీడియట్గా రిలాక్స్ అయిపోతాం అనుకుంటాం. కానీ 10 నిమిషాల్లో నొప్పిని తగ్గించే టాబ్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటుందన్న విషయం చాలాసార్లు మర్చిపోతాం. చూద్దాంలే వచ్చినప్పుడు అని. లాంగ్ రన్లో మనకు వర్కౌట్ అయినా కూడా అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎటువంటి క్రానిక్ డిసీజెస్ అయినా హోమియోపతితో నయమవుతుంది అంటున్నారు డాక్టర్ చేతన్ రాజు గారు. మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, ఇప్పుడు ఒక ఇంట్లో పెద్ద మనుషులు ఇద్దరు ఉంటే అయితే ఇద్దరికి మోకాళ్ళ ఆపరేషన్ అవుతుంది, లేకుంటే ఒకరికైతే గ్యారంటీ మోకాళ్ళ ఆపరేషన్ అవుతుంది. ఒక వ్యక్తి జాబ్ చేస్తే జాబ్ స్టార్ట్ చేసిన 1-2 ఇయర్స్లో బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే బెల్ట్ లేకుండా బైక్ మీద తిరుగుతున్న వాళ్ళని చూడడం చాలా అరుదైంది. ఈ నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఎముకల మధ్యలో అరిగిపోవడం, వీటికి సర్జరీలు లేదా బెడ్ రెస్టులు తప్ప ఇంకొక ఆప్షన్ లేదంటున్నారు. ఇది చాలా పెద్ద సమస్య. ఇప్పుడు దీనికి హోమియోపతిలో ఏమైనా మెడిసిన్ ఉందా? వారం బ్యాక్ ఒక మనిషి వచ్చింది మన దగ్గర. ఇంత పెద్ద ఫిల్మ్ తీసుకొని వచ్చింది. ఫిల్మ్ అంటే 70 mm ఫిల్మ్ కాదు, MRI ఫిల్మ్. మొత్తం దాంట్లో డీజనరేటివ్ చేంజెస్ ఉన్నాయి. డీజనరేటివ్ చేంజెస్ అంటే బొక్కల్లో అరుగుదల ఉంది. ఎక్కడ? నడుము భాగంలో. అది స్పైనల్ కార్డ్ ఉంటుంది. స్పైనల్ కార్డ్ అంటే మెయిన్ నరం బాడీలో. ఆ నరంకి అన్ని నరాలు అటాచ్ ఉత్కబోతున్నాయి. దాంతో కాళ్ళల్లో షాక్ కొట్టినట్టు అవుతుంది. అది పెరిగితే సయాటికా షాక్ కొట్టింది. సియాటికా కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం పని చేస్తాడు? ఏదో మీ నోటికి వచ్చింది చెప్పండి. ఏం చేయగలుగుతారు? అంత కాన్సన్ట్రేషన్ అంతా పని ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ అని అనిపించింది కదా మీకు? సాఫ్ట్వేర్ వాళ్ళకి అందరికీ నడుము నొప్పి ప్రాబ్లం. ఏం చేస్తాడంటే ఈ స్విగ్గీ జొమాటో డెలివరీలు ఉంటాయి కదా, అవి చేస్తాడు. రోజుకి 100 కిలోమీటర్లు తిరుగుడు. ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో తిరుగుడు. దాంతో ఏమవుతుంది? మొత్తం రోజు బైక్ మీద తిరగడం, నడుములు ఫస్ట్ పట్టేయడం, మళ్ళీ దాని తర్వాత ఇట్లా ఎన్ని రోజులు 3.5 ఏండ్ల నుంచి చేస్తుంది. మళ్ళీ దాని తర్వాత అయింది స్ట్రెస్, ఫుల్ స్ట్రెస్. ఇప్పుడు స్ట్రెస్ వల్ల కూడా రోగాలు వస్తాయి. ఏం స్ట్రెస్ ఉంది? వాళ్ళ మరదలది పెళ్ళి ఉంది. మరదలది పెళ్ళి అవుతుంది, మంచిదే కదా. దాంతో మీకేం స్ట్రెస్ అంటే, ఇప్పుడు నా ఆమ్దాని నెలకు 40,000, వాళ్ళ వైఫ్కి పిల్లలకి షాపింగ్కి పోవాలి. 70,000, 80,000, 1,00,000 ఫట్ ఇట్లా వెళ్ళిపోతాయి. మళ్ళీ ఈఎంఐలు కట్టాలి. ఇంట్లో కట్టెన్లు పాద కనిపిస్తాయి, కొత్తది అయ్యి. టేబుల్ లేదు, టేబుల్ అయ్యి. కుక్కర్ పాదగా అయింది, కొత్తది తీసుకో. ఈ సబ్బు బాగాలేదు, ఇది 50 రూపాయల సబ్బు, 200 రూపాయల సబ్బు తీసుకురా. ఏడికి వెళ్ళి తీసుకొస్తావు నాకు తెలియదు. ఇట్లా డిమాండ్ల మీద డిమాండ్లు. ఏమైపోయింది? అరే ఏడికెళ్ళి తీసుకురావాలి. 8 గంటలు నడిపే బదులు 12 గంటలు 14 గంటలు నడుతుండు. ఇది నా టెన్షన్. ఎంత ఇంట్లో తీసుకొని పెట్టినా వాళ్లకు ఇది లేదు, సుఖశాంతి లేదు. ఒక ఫ్యామిలీ బతకనికి 10,000 కూడా సరిపోతాయి ఒక రకంగా చూసుకుంటే. ఇక్కడ 40,000, 50,000 కూడా సరిపోతలేవు. అది నా పరేషాన్. ఇట్లా ఆయన ఏమంటుండు, 5-6 ఏండ్ల నుంచి నడుస్తుంది. అయితే ఏంటంటే ఇట్లా అనవసరంగా స్ట్రెస్, ఈఎంఐలు. ఫస్ట్ వస్తే ఈఎంఐ, 5th వస్తే ఈఎంఐ, 28 వస్తే ఈఎంఐ, మల్టిపల్ ఈఎంఐలు. మళ్ళీ దాంతోపాటు ఇంట్లో కూడా అన్ని ఇది దీంతో ఆ పేషెంట్కి ఐజ్లో అట్లా అయింది. సరే అయినాక అయింది. ఇంకోటి అన్నారు మీరు, జర వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా అవుతుంది. దాంతోపాటు సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళకి కూడా అవుతుంది. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు, నేను 7thలో ఉన్నా అప్పుడు డైలీ న్యూస్ పేపర్ వస్తుంది కదా ఇంటికి, అందరింటికి న్యూస్ పేపర్ వస్తుంది. న్యూస్ పేపర్లో హిందూ న్యూస్ పేపర్ ఉండే. ఏమని ఆర్టికల్ వచ్చింది? మన దేశంలో 100 మందిలో 50 మందికి నడుము నొప్పి ఉంది. ఇప్పుడు 100 మందికి ఉంది. అట్లా అయిపోయింది. అవును. అయితే ఏందంటే స్ట్రెస్, మళ్ళీ దాని తర్వాత పోస్చర్, కూర్చొని చేసే పనులు, నిలబడే ఉండడం, ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఏంది? ల్యాప్టాప్ మీద పని చేస్తారు 16 గంటలు. ఏమైపోతుంది? ఇట్లా స్ట్రైట్ మనం కూర్చొని చేయాలి అంటే మెడ, వీపు, నడుము స్ట్రైట్ లైన్లో ఉండాలి. అట్లా కాకుండా ఏం చేస్తాం? ఇట్లా ఫస్ట్ పని చేయడం స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత మెల్లగా స్క్రీన్కి దగ్గర అయిపోతాం. ఎందుకు? జర ఎక్కువ కనిపిస్తుంది, ఇంకా సైడ్ మూలలకు కూడా కనిపిస్తుంది. మీరు గుర్తు తెచ్చుకోండి, మనం చిన్నగా ఉన్నప్పుడు టీవీ చూసేటప్పుడు ఒక్కొక్కసారి దగ్గరుండి చూస్తాం. ఎందుకంటే పిల్లలకి ఆ థాట్ ఉంటుంది, అదే సైడ్లకి ఏమైనా ఎక్కువ కూడా కనిపిస్తుందా మనకు, అట్లా అయిపోతుందా? కాదు, కానీ అట్లా అలవాటు అయిపోతుంది. నడుముకి
జర ఇప్పుడు హాయిగా ఉంది, జర ఉంగి చూస్తే అదే అలవాటు అయిపోతుంది. మొత్తం ఇట్లా కూర్చుంటారు, ఇట్లా కూర్చొని పని చేస్తారు. అది చేయడం వల్ల స్పైన్ మీద ప్రభావం పడుతుంది, ఆ బొక్కల మీద ప్రభావం పడుతుంది. దాంతో ఏమవుతుంది, స్పాండ్లోసిస్ వస్తుంది, డిడిడి వస్తుంది, ఇట్లా ఎన్నో రోగాలు వస్తాయి. అది కాకుండా ఏంది అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అనుకోండి, బొక్కలు వీక్ అవుతాయి, దాంతో కూడా ఇట్లా ప్రాబ్లం వస్తుంది. అయితే అందుకే ఏంది అంటే ఏ ఏజ్ వాళ్ళు ఉన్నా సరే ఎండలో కూర్చోవాలి, అది చేయాలి పని, దాంతో విటమిన్ డి ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, మెడిసిన్ కూడా హోమియోలో ఉంది అవైలబుల్. అరే ఇప్పుడు వారం తర్వాత సర్జరీ ఉంది, సర్జరీ లేకపోతే ఇంకా నడవడానికి కూడా రాదు, నిల్చోనికి కూడా రాదు. అటువంటి కేసెస్ హోమియోపతి మందులతోటి తగ్గినాయి. ఎట్లా వచ్చిర్రంటే పేషెంట్ కార్లా వెనకాల పడుకొని వచ్చిండ్రు, ఎవరో చెప్పిర్రు ఇట్లా హోమియోపతితో తగ్గుతుంది, ఫలానా డాక్టర్ దగ్గర పోను, కార్లో పడుకొని వచ్చిండ్రు. వారం తర్వాత ఆపరేషన్ చేయించుకోవాలి అనుకుంటున్నారు, లోపలికి మన దగ్గర వచ్చి కూర్చొని కూడా రావట్లేదు పేషెంట్. ఓకే, ఆ పేషెంట్కి ఏముండే సిమ్టమ్స్, అరికాలు మంటలు, కాళ్ళు మొత్తం లాగుతున్నాయి, నిల్చుంటే షాక్ కొడుతుంది, మొత్తం ఫట్ 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 షాక్ కొడితే ఎట్లుంటుంది అట్లా ఒక సెకండ్కి ఒక షాక్ కొడుతుంది, నడుము నొప్పి విపరీతంగా ఉంది, ఇట్లా బతికే బదులు చచ్చిపోవాలి అన్నట్టు అనిపిస్తుంది. అటువంటి పేషెంట్కి తగ్గింది హోమియోపతి తోటి. ఈ రోజు వరకు మళ్ళీ ఆపరేషన్ చేయించుకోలేదు, నెలలోనే 50% నుంచి 80% వరకు నొప్పి తగ్గిపోయింది. అంటే ఏంది, సర్జరీ చేస్తే పోస్ట్ ఆప్ అంటే సర్జరీ తర్వాత అది రికవరీకి కూడా టైం పడుతుంది కదా, దానికన్నా తక్కువ టైంలో తగ్గిపోయింది. అట్లా ఉంటుంది. కానీ మందులు మనం 1 year 1.5 year వరకు వాడిపించాం, ఎందుకు పూర్తిగా తగ్గాలి, ఎందుకంటే అంత సివియర్ కేసు అయినప్పుడు ఇంకా కొంచెం టైం కూడా పడుతుంది. అట్లా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంటే కామన్ పీపుల్ సఫర్ అయ్యే అనేక ప్రాబ్లమ్స్ కి వాళ్ళ మీ ద్వారా సొల్యూషన్ తెలిసింది. వన్స్ అగైన్ మా సుమన్ టీవీ ప్రేక్షకుల తరపున థ్యాంక్ యూ సో మచ్.